రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ చేతులు ఇట్లా అంటే విద్యార్థులకు సీనియర్ కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనకు 11 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించి. ఈ సందర్భంగా మన జిల్లా కార్యాలయంలో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ ప్రధానమైన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమ నిర్మాతలు అప్పారి వెంకటస్వామి గారు, రామిరెడ్డి గారు, మన నారాయణ గారికి పూలమాలలకు మన ముఖ్యులు దండలు అలంకరించి జెండా ఎగురవేస్తారు. ముందుగా మన జిల్లా బాధ్యులు మన సోమబాబు గారు వెంకటస్వామి గారి పటానికి పూలమాల అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జోహార్లు అప్పారి వెంకటస్వామి గారికి, జోహార్లు అప్పారి వెంకటస్వామి గారికి. రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ యాకయ్య గారిని రామిరెడ్డి గారి పటానికి పూలమాల అలంకరించవలసిందిగా కోరుతూ నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. జోహార్ దాచూర్ రామిరెడ్డి గారికి, జోహార్ దాచూర్ రామిరెడ్డి గారికి. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. అదేవిధంగా జోహార్ నారాయణ గారికి, జోహార్ జోహార్, జోహార్ నారాయణ గారికి, జోహార్ జోహార్, జోహార్ నారాయణ గారికి, జోహార్ జోహార్. అలాగే మన జిల్లా బాధ్యులు సోమబాబు గారు జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాం. Salute, salute, order, salute, order, salute, order. వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్. కూర్చో సైడ్కి రా. అందరూ ఒక స్టిల్. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. సార్ ఒకసారి ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా ఎగరాలి ఎగరాలి ఎర్రెర్రని జెండా. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా అధ్యయనం అధ్యాపన సామాజిక స్పృహతో హక్కులు బాధ్యతలు ఎదను నింపుకున్న జెండా. ఎగరాలి ఎగరాలి ఎర్రెర్రని జెండా. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా. తెలుగు తేట సోమన్న కవితా సుధ పోతన్న ప్రజాకోటి పోరు బాట శుద్ధాల వట్టి కోట. ప్రజాకోటి పోరు బాట శుద్ధాల వట్టి కోట. ధిక్కారపు గలమెత్తిన కాలోజీ దాశరథి తీరులు కొమరం భీము ఐలమ్మల స్ఫూర్తితో ఎగరాలి ఎగరాలి ఎర్రెర్రని జెండా. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా. చదువంటే చైతన్యం, సమతే మన భవితవ్యం. సర్కారీ బడితోనే సామాజిక న్యాయం, సర్కారీ బడితోనే సామాజిక న్యాయం. వివక్షతను ఎదిరిస్తూ వికాసాన్ని సాధిస్తూ ఆధిపత్యమేదైనా అడుగడుగున నిలదీస్తూ ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా. ఆశయాల సాధనకై అలుపెరగక శ్రమిస్తూ అవినీతి అంతానికి అంకితమై నడుస్తూ, అవినీతి అంతానికి అంకితమై నడుస్తూ మతోన్మాద మనువాదము ప్రమాదాలను ఎదిరిస్తూ అమరుల త్యాగాలను ఎప్పుడు మన నిండా స్మరిస్తూ ఎగరాలి ఎగరాలి ఎర్రెర్రని జెండా. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా. వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్. వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్.
తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ రాష్ట్ర ఫెడరేషన్ ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఈ గడిచిన 10 సంవత్సరాలుగా అనేక విద్యారంగ పరిరక్షణ ఉద్యమాలు కానీ ఉపాధ్యాయుల సంక్షేమం కానీ అనేక ఉద్యమాలు నిర్మించి చేస్తున్నటువంటి సంఘం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశంగా వచ్చినటువంటి వారసత్వాన్ని ఆనాడు ఏదైతే మేధావులు మొదటి తరం నాయకత్వం ఈ రాష్ట్రానికి ఈ విద్యారంగానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ సాధించి పెట్టిన హక్కుల రక్షణ కోసం నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కూడా ఆ లక్ష్యాలను ఏనాడు కూడా విస్మరించకుండా ఆ లక్ష్య సాధనకు పనిచేస్తున్నటువంటి సంఘంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉన్నది. సో కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి ఉద్యమాల నిర్మాణంలో కానీ వాటి సక్సెస్ చేయడంలో కానీ ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల పరిష్కారంలో కానీ ముందుంటుందని చెప్పేసి కోరుతూ ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు జరిగేటువంటి ఉద్యమాల్లో అగ్రగామిగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సంఘం ఆవిర్భవించినటువంటి రోజును సంఘం యొక్క ప్రతిజ్ఞగా తీసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 11వ ఆవిర్భావ పతాకావిష్కరణ కార్యక్రమం ఈరోజు మా జిల్లా కార్యాలయం వద్ద జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అనేది ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు, అదేవిధంగా ఈ సమాజంలో నెలకొన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి సంఘంగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉన్నది. ఈ 11 సంవత్సరాల కాలంలో సుదీర్ఘంగా అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడమే కాకుండా రాబోయే కాలంలో కూడా విద్యారంగ పరిరక్షణ కానీ ప్రభుత్వ పాఠశాలల రక్షణ కొరకు, పేద పిల్లల యొక్క విద్యాభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడే సంఘంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో జరిగే పోరాటంలో మా వంతుగా పేద ప్రజలకు, అదేవిధంగా సమాజంలో అసమానతలను ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వన్ బై వన్ ఏంటి? మామూ ఇక్కడ ఎన్ని కమ్మలో ఏ సబ్జెక్ట్ అయిపోతుంది సార్?